సో అదే విధంగా 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి ఇక్కడ జానీ మాస్టర్ వచ్చేసారు. ఇక్కడైతే మాత్రం అనేక మంది మహిళలు ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ టిట్కో ఇల్లుకి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఇష్యూ ఉందో దాదాపు గత 4-5 సంవత్సరాల నుంచి ఇష్యూ ఏదైతే జరుగుతుందో ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి అందించినటువంటి పరిధిలో మాత్రం జానీ మాస్టర్ రేపు ఇక్కడ పోరాటం చేయబోతున్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారు. ఒకసారి జానీ మాస్టర్ మాటల్లో విందాం. అసలు సార్ రేపు ఉదయం ఇక్కడ రాబోతున్నారు అంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో టిట్కోలకు సంబంధించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని మీద రేపు మీరు పోరాటం చేయబోతున్నారు. అదే ప్రధానంగా ఒక విషయం 5 సంవత్సరాల నుంచి ఇష్యూ జరుగుతుంది. బట్ అయితే జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు గలమెత్తారు. సో ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలయికతో నడగబోతుందా లేకపోతే జనసేన పార్టీ మాత్రం ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి మద్దతు తెలియపోతున్నారా? సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సార్ సామాజిక న్యాయం చేయాలి అని చెప్పే వాళ్ళు వస్తున్నారు సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు సార్, అందరూ జన సైనికుల్లాగా వస్తున్నారు సార్. ఖచ్చితంగా అదే చాలా మందికి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డౌట్ అనమాట. ఈ టిట్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందించేటువంటి ఒక ప్రధాన రహదారి వేసుకున్నారు. మీరు బంగారు బాటలు వాళ్ళందరికీ అందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ అయితే సార్ ఒక మెయిన్ చాలా మంది ప్రజలు మమ్మల్ని అడిగి పంపించినటువంటి రింగ్ రియాజ్ పార్టీలోంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటో అనేది తెలియాల్సి ఉందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? వాడిని ఒకసారి ఫోన్ చేసి అడిగి కనుక్కొని చెప్తాను సార్. మాట్లాడలేదు సార్, చాలా రోజులు అయింది. మాట్లాడితే తెలిసిపోతుంది, చెప్తాడు. చెప్తాడు, మంచోడు, చెప్తాడు. అంటే చాలా స్వీట్ గా ఆన్సర్ ఇచ్చారు, కాదని కాదు. అంటే పార్టీకి సంబంధించింది చాలా మంది అనుకుంటున్నటువంటివి. మీ అభిప్రాయం ఏముంది? అంటే అతను వెళ్ళిపోవడానికి గల కారణం ఏమైనా ఉందా కనుక్కుంటారని చెప్తున్నారు. మీకేమన్నా మీ స్పందనకి ఏమన్నా వచ్చిందా? సార్ నాకు తెలియకుండా అది నేను మాట్లాడలేను కదా సార్, తెలిస్తే మాట్లాడగలను. సో అతనితో మాట్లాడలేదు, నేను మాట్లాడతా. అతను చెప్పకపోయినా కూడా మన ఇది సద్దాం ఉంటాడు కదా, ఆడు చెప్తాడు, నాకు కనుక్కొని చెప్తా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీకు అంటే మనం అక్కడ సెట్లో చూసినప్పుడు హైదరాబాద్లో ఏదైతే మనకి షోస్ జరుగుతుంటే అక్కడ మీకు అవినాభావ సంబంధాలు కూడా ఉంటాయి కదా, చాలా సార్లు మిమ్మల్ని మీట్ అయ్యారు. అప్పుడు ఎలా ఉండేది సార్ రియాక్షన్ అతనిది మీతో? మంచోడండి, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, మంచోడండి నిజంగా. సద్దాం కానీ, రింగ్ రియాజ్ కానీ, సుధీర్ కానీ, మన ప్రదీప్, అలాగే గెటప్ సీను, మేమంతా ఒకటే సార్. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. అన్న అని చెప్పి వస్తారు నా దగ్గరికి, మాట్లాడతారు. ఆల్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు అందరూ మేమంతా కూడా జాయిన్ అవుతాం. యాజ్ ఎ మీడియా పరంగా మేము కూడా జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట. అయితే మనం చూస్తున్నటువంటి ఈరోజు ఏదైతే ఇక్కడ టిట్కో ఇల్లుకి సంబంధించిన ప్రాబ్లం గురించి మనం వచ్చేస్తున్నామో ఆ ప్రాబ్లం అయితే రేపు ఉదయాన్న ఇక్కడికి విచ్చేసి దానికి సంబంధించినటువంటి పెద్ద భారీ ఎత్తున చేరికలు జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడానికి జానీ మాస్టర్ రేపు మార్నింగ్ వస్తారన్నమాట. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుస్తుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.